మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభిద్దాం. అక్కిపోగు ఏసేబన్న ప్రార్థన చేస్తారు. ఏసేబన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, దేవదూతల చేతను, కెరూబులు శరాపుల చేతను సింహాసనాసీనుడు అయింది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా గొప్ప దేవ, స్తుతినందుచున్న మా తండ్రి, ఉదయకాలమున తండ్రి నాయన వేకువ జామున లేచి మరి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకై మా జీవితంలో ఆయుస్సును పొడిగించి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి సమయంలో బర్నబాసనను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి, పరిచర్యను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి చేరి వచ్చిన వారందరిని దీవించి ఆశీర్వదించండి. బర్నబాసనను దీవించండి, సంఘమును పరిచర్యను దీవించండి. చేరి వచ్చిన వారందరినీ ప్రభు వారి కుటుంబాలను కూడా దీవించమని, పరిచర్యలను దీవించమని, అందరికి ఆయుర ఆరోగ్యములు దయచేసి మహిమ పొందమని, ఉదయకాలమున జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి ప్రభు మీ దాసుడు నాయన మరి ఎలిషాబాబును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి ప్రారంభ కీర్తన పాడుతుండగా ప్రారంభ ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. మరి ప్రారంభ కీర్తన పాడుతున్నటువంటి దైవజన్ జ్ఞాపకం చేసుకోండి, మహిమ పొందండి. అలా ఇతని ప్రార్థన ద్వారా, వాక్యం అందిస్తున్న మీ దాసుని ప్రభు మీరు బలపరిచి దీవించి మహిమ పొందండి. ప్రభువానికి స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించగల ఆత్మను మా అందరికి దయచేయండి. ప్రతి దినము ఉదయకాలమున తండ్రి మీ ముఖ దర్శనము చేయటకు నాయన, ఉదయంనని మీ యొక్క నాయన మరి వాక్యం వినడానికి ప్రభు మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇస్తున్న ప్రతి దినము నాయన ఉదయకాలమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమయంలో నాయన మరి ఈ కూడికను మీరు నడిపించండి, మహిమకరంగా జరిగించి మహిమ పొందమని, మీరు అలంకరించి మహిమ పొందమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఏ అంతరాయం లేకుండా మీరే నాయన మరి ఈ కూడికను నడిపించమని, వాక్యం కూడా మీరు నడిపించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రూపసన్న పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. రూపసన్న వందనాలన్నా. వందనాలన్నా. ఓకేనా, పాడండి. చేరి వచ్చిన ప్రియులందరికీ యేసు ప్రభు యొక్క నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకున్నాం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దిన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దిన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు
నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు, నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి, నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి, నిట్టూర్పులో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. చక్కగా ప్రభుని మహింపరిచిన ప్రియులు పెద్దలు రూపసన్న కొందనాలనా వందనాలన్నా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. నల్లమాడ నుంచి ఎర్రప్రెడ్డి అన్న వాక్య లేఖనాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎర్రప్రెడ్డి అన్న వందనాలనా. వందనాలన్నా. చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. వాక్య సాయం కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవము కలిగిన ఆయన, కరుణా సంపన్నుడా, మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన గంభీరమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమున హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరొక నూతన దినం ఇచ్చారు మీ సన్నిధిలో. ఈ విధంగా మేము ఆయా ప్రాంతాల నుంచి తండ్రి జూమ్ కార్యక్రమం ద్వారా చేరుకొని మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం తండ్రి. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదని మీరు సెలవిచ్చారు. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం దేవా తండ్రి. మరి నరుని కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని మీరు సెలవిచ్చారు. ప్రభువా దయాళుడా, కనికర సంపన్నుడా, పూజ్యనీయుడా, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, అద్వితీయుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో గుర్తింపు పొందిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా అని దేవా. వాక్యం అందిస్తున్న మీ దాసుని బలపరిచి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి తండ్రి. నెట్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభువా మీరే కృప చూపించండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభువా మీ ఆత్మ వాక్యము చేత తృప్తిపరిచి మా హృదయాలను ఆనందింపజేయమని, ఈ సమయాన్ని మీ దయగల చేతులకు అప్పగించుకుంటుండగా మహిం పొందమని పాట పాడిన మీ దాసుని నడిపిస్తున్న ఎలీషా బాబు అన్న గారిని, జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ఎర్రప్రెడ్డి అన్న కొందనాలనా. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ నుండి దేవుని సేవకులు కొటారి డేవిడ్ అన్న దైవ సేవకులు మనకు దైవ సందేశాన్ని అందించవలసిన సమయము 4426 రోజును
ప్రభు ఈవిగా ఇచ్చారు. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పర సంబంధమైన వాక్యపు దీవెనలో మనం విని ఆత్మీయ మేలు పొందాం. అన్న డేవిడ్ అన్న వందనాలనా? మరి దైవజనులందరికీ, చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషం, మరి ఉదయకాలం ప్రభు బిడ్డలైన మీతో కలుసుకొని మరి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చుండగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మీకు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన మా సహోదరు బన్నబా కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాం. మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనకందరికీ మరి పరిచయమైన వాక్య భాగమే, కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తల గ్రంథము 9వ అధ్యాయము 43వ వచనం మనం చదువుదాం. అపోస్తల గ్రంథము 9వ అధ్యాయము 43వ వచనం. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల పరిచయం దీవించమని, దేవవాక్యము చదువు లేఖన భాగం దీవించి మాతో మీరు మాట్లాడి చక్కని శ్రమ దయచేయమని, మీ ఆత్మ నడిపింపును దయచేసి మీ నామను మహింపరచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి పేతురు యొప్పేలో మరి సీమోను ఒక చర్మకారుని వద్ద బహుదినములు నివసించెను అని మరి మనం చూస్తున్నాం. మరి ఉదయకాలం మరి చర్మకారుడైన సీమోను గురించి మరి కొన్ని విషయాలు మరి నేర్చుకుందాం. మరి మేము కూడా ఈ దినాల్లో మాకు బైబిల్ స్టడీలో మరి అపోస్తల గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. పేతురు మరి సువార్త ప్రకటిస్తూ మరి ఆ స్థలాలు దర్శిస్తూ వచ్చాడు. 31వ వచనంలో 31వ వచనంలో మనం గమనిస్తే మరి సంఘము చెదిరిపోయిన తర్వాత యెరూషలేము నుంచి యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలకు మరి విశ్వాసులు అందరూ చెదిరిపోయి వారు ఉన్న స్థలాల్లో మరి దేవుని వాక్యాన్ని వారు విరివిగా బోధించి అక్కడ మరి దేవుని స్తుతించి దేవుని గణపరిచి ఆరాధన చేసే అనుభవాలు మనం చూస్తున్నాం. మరి 31వ వచనంలో చూస్తే పేతురు మరి ఆ స్థలాలు దర్శించడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశం అంతటా సంఘంలో కలిగి క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు మరి ఆ ప్రాంతాలకు వచ్చాడని ఇక్కడ మనం చూస్తున్నాం. లుద్దలోకి వచ్చాడు. మరి లుద్దలో ఐనేయ అనే వ్యక్తిని మరి బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత లుద్దలో ఉండగా లుద్దలో ఉన్నవారు ప్రభు వైపు చూచారని మనం చూస్తున్నాం. మరి లుద్దలో ఉండగా యొప్పేలో తబిత అనే ఒక సహోదరి మరి చనిపోయినప్పుడు మరి పేతురు యొప్పేలో ఉన్నాడని వారికి వినవచ్చినప్పుడు ఇద్దరు మనుషుల్ని అతని మరి పేతురు దగ్గరికి పంపించారు. యొప్పేలో ఉన్నాడు, లుద్దలో ఉన్నాడు, యొప్పేకు తీసుకుని అని పంపించినప్పుడు మరి ఇద్దరు మనుషులు వెళ్ళి యొప్పేకు పేతురు తీసుకుని వచ్చినప్పుడు మరి తబితాను మరి ఆయన మరణించిన తబితాను లేపడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత మరి అనేక మంది మరి ప్రభువునందు విశ్వాసం ఉంచారు యొప్పేలో అని మనం చూస్తున్నాం. ఆ సందర్భంగా మరి పరిచయ నిమిత్తమై 43వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగంలో పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని వద్ద బహుదినములు నివసించెను అని మనం చూస్తున్నాం. మరి బహుదినములు నివసించడం మరి దేవుని మరి దేవుని దాసుల్ని మరి ఆహ్వానించిన మరి తన ఇంటికి ఆహ్వానించిన సీమోనును మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి సీమోను యొప్పేలో మరి ఆల్రెడీ శిష్యులు ఉన్నారని 38వ వచనంలో మనం చూస్తాం. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంచేత పేతురు అక్కడ ఉన్న శిష్యులు విని ఆల్రెడీ శిష్యులు అక్కడ ఉన్నారు, పరిచర్య జరుగుతూ ఉంది. 42వ వచనం చూస్తే మరి తబిత లేచిన తర్వాత కూడా
అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు అని మనం చూస్తున్నాం. మరి ఆల్రెడీ విశ్వాసిగా ఆయన ఉన్నాడో, లేకపోతే తర్వాత తబిత లేచిన తర్వాత మరి అనేకులు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారిలో ఒకటిగా ఉన్నాడో మనకు తెలియదు కానీ, అయితే మొత్తానికి మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన మరి విశ్వాసిగా ఇక సీమోనును మనం చూస్తున్నాం. మరి విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ, విశ్వాసం తర్వాత విశ్వాస క్రియలు కూడా ఆయనలో కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. విశ్వాసం మాత్రమే కాదు, మరి క్రియలు కూడా మరి కలిగి ఉండాలి అని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మరి గృహాల్లో చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వడం అనేది కూడా మరి మనం చూస్తున్నాం. మరి పేతురు మరి సీమోను దగ్గర మరి బహుదినములు నివసించాడు. మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తిని మరి మన గృహాల్లో ఉన్న వ్యక్తులు కాకుండా ఎక్స్ట్రాగా ఎవరైనా ఒక వ్యక్తిని మనము మన గృహాల్లోకి వస్తే వారికి పరిచయం చేయడానికి 1 రోజు 2 రోజులు మరి ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది మరి ఆయన బహుదినములు మరి చర్మకారం దగ్గర ఉండడము అనేది, మరి బహుదినములు ఉన్నా కూడా ఆయన ఎంతో సంతోషంగా పేతురుకు పరిచయం చేశాడనే విధానాన్ని ఇక్కడ మరి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ చర్మకారుడు మరి సీమోను మరి పేతురు ఈ సీమోను చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాడు. ఎన్ని దినములు ఉన్నా కూడా మరి తన పరిచయకు ఏం ఆటంకం లేకుండా మరి సీమోను పేతురుకు సహకరించిన వాడుగా మరి వాక్యభాగంలో మనం చూస్తా ఉన్నాం. మరి అక్కడ మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి అనేక మంది మరి మరి జనులు మరి దేవుని చేత నడిపించబడేవారు, దేవుని సేవకులను ఆహ్వానించిన వారి కొంతమందిని మనం చూస్తాం. మనకు తెలుసు, పాత నిబంధనలో మరి షూనేము పట్టణస్తురాలు ఎలీషాను ఎలాగూ చేర్చుకొని ఎలీషాకు ఎంత పరిచయం చేస్తుందో మరి రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి అతనికి ఎలీషా షూనేము పట్టణానికి వచ్చినప్పుడల్లా కూడా మరి ఆమె ఇంట్లో బస చేయడానికి ఆయనకు మరి తన మేడ మీద ఒక గది కట్టించడం కానీ, ఆయనకు కావాల్సిన వసతి ఏర్పాటు చేయడం కానీ మరి మనం గమనిస్తాం. కాబట్టి మరి దేవుని దాసుల్ని చేర్చుకోవడం అనేది ఒక మంచి మరి అనుభవంగా మరి మనం చూస్తున్నాం. ఇదే అపోస్తల గ్రంథంలో కూడా మనం గమనిస్తే మరి లూదియా అనే సహోదరి కూడా మరి పౌలును మరి ఆహ్వానించినట్టుగా మరి మనం చూస్తాం. మా ఇంటికి రావాలి అని ఆమె బలవంతం చేసినట్టుగా మనం చూస్తాం. అపోస్తల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే మరి 14, 15, 16 వచనాలు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ ఉంచునను, ఆమె ఊదరంగు నమ్ముకున్న తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచును. ఆమె ఇంటి వారిను బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతము చేస్తాను అని మనం చూస్తాం. కాబట్టి పౌలు మరి సువార్త పఠించినప్పుడు ఫిలిప్పీ పట్టణంలో అక్కడ కూడా లూదియా అనే సహోదరి మరి ఆమె ఇంటి వారితో బాప్తీసం తీసుకున్నప్పుడు పౌలును తన ఇంటికి ఆహ్వానించినట్టుగా మరి ఇంటికి రమ్మని బలవంతం చేసినట్టుగా మనం చూస్తాం. ఎలీషా విషయంలో కూడా షూనేమిరాలు మరి వారి ఇంటికి వచ్చి ఆమెను కూడా మరి భోజనము చేయడానికి ఆమె బలవంతం చేసినట్టుగా రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజు 2వ గ్రంథం 4వ 8వ వచనంలో, ఒక దినము ఎలీషా షూనేము పట్టణముకు పోగా అతని గండనకు స్త్రీ భోజనమును రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతను మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాబట్టి దైవ సేవకుల్ని వారి అక్కలు గుర్తించడం కావచ్చు, మరి వారికి ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టడం కావచ్చు, వారిని గృహాల్లో చేర్చుకోవడం కావచ్చు, మరి ఇవన్నీ కూడా మరి ఎంతో వారు ఇష్టపూర్వకంగా మరి వారు పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము జీవితంలో కూడా మరి మనకు తెలుసు, అబ్రహాము మరి దేవదూతలకు పరిచయం చేసినట్టుగా
అది కారణం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబెల్ ఆసుపత్రిలో కూడా ఆయన దేవతలు పరిచయం చేశాను అని ఆతిథ్యం ఇచ్చాను అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా 10వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి యేసు ప్రభు వారు కూడా మీరు సువార్త నిమిత్తమై పరిచయం వెళ్ళినప్పుడు మరి ఏ పట్టణానికి వెళ్తారో ఆ పట్టణం వారిలో ఎవరు మరి మిమ్మల్ని ఇంటికి ఆహ్వానిస్తారో ఆ ఇంట్లో ఉండండి, ఆ ఇంటి శుభము చెప్పండి అన్నట్టుగా ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మరియు మీరు ఏ పట్టణంలో గ్రామంలో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వరకు శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీకు సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. కాబట్టి ఎవరైనా చేర్చుకుంటే మరి ఏ పట్టణానికి మీరు వెళ్ళినా ఎవరైనా మేము చేర్చుకుంటే ఆ ఇంట్లో ఉండండి, ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇంటికి యోగ్యమైనది అయితే సమాధానము వస్తుంది. సీమోను యొక్క ఇల్లు మరి శుభము కలిగిన ఇల్లుగా మనం చూస్తున్నాం. పేతురు మరి ఒకరోజు కాదు, 2 దినాలు కాదు, మరి 10 దినాలు కాదు, బహుదినములు మరి సీమోను ఇంట్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బహుదినములు పేతురును సీమోను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క శుభము మరి దేవుని యొక్క సమాధానం కలిగిన ఇంటిగా ఆ ఇంటిని ఇక్కడ మనము గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మరి దైవ సేవకులను ఆహ్వానించడం కానీ, వారిని మరి ప్రేమించడం కానీ, వారికి ఆతిథ్యం ఇవ్వడం కానీ, వారికి పరిచయం చేయడం కానీ ఒక ధన్యతగా భాగ్యంగా ఎంచుకున్న వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉప్పేలో ఉన్న శిష్యుడు, ఉప్పేలో ఉన్న విశ్వాసులు లేదా ప్రభువుని విశ్వాసం ఉంచిన మరి సీమోను మరి పేతురును మరి చేర్చుకొని ఆయన దగ్గర నివాసయోగ్యంగా పేతురును మరి నివాసంగా ఉండడానికి ఆయన అవకాశం ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. రెండవదిగా మరి ఇక్కడ మనం గమనిస్తే మరికొన్ని విషయాలు మరి మనం చూస్తున్నప్పుడు పేతురు ఆ ఇంట్లో ఉండగా మరి కొన్ని అనుభవాలు ఇక్కడ జరిగాయి. 10వ అధ్యాయంలో మనం తెలుసు కదా. 10వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మరి కొర్నేలి అనే ఒక శతాధిపతి ఇటలీ పటాలంలో ఆయన శతాధిపతిగా ఉంటూ కైసరయలో ఆయన నివాసం ఉండేవాడుగా 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పేతురు మరి చర్మకాని ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి కొర్నేలి దగ్గరికి దేవదూత పంపబడినప్పుడు కూడా దేవదూత కూడా మరి ఆ చర్మకాడిని పేరును ఎత్తి మాట్లాడటగా మనం చూస్తున్నాం కదా. మరి 4వ అధ్యాయం లేదా 10వ అధ్యాయం అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరయలో ఉండెను. అది తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అందుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను ధర్మకారములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక దూత కొర్నేలి యొక్క ధర్మకార్యాలని, కొర్నేలి యొక్క ప్రార్థన, కొర్నేలి యొక్క భక్త జీవితాన్ని మరి గమనించిన దేవుడు ఒక దూతను పంపించాడు కొర్నేలి దగ్గరికి. మరి కొర్నేలి ఒక అన్యుడుగా మరి మనం చూస్తున్నాం. అన్యుడుగా ఉంటూ అంటే శతాధిపతిగా ఉంటూ దేవుని భయభక్తులు కలిగిన వాడుగా, దేవునికి ప్రార్థన చేసేవాడుగా, ధర్మకార్యాలు చేసేవాడుగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుని దూతను దేవుడు పంపించినప్పుడు ఆయన అనేక విషయాలు తెలుసుకోవాలని మరి దేవుడు ఆశించి దేవుని దూతను పంపించినప్పుడు మరి ఆ దూత నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే మరి పేతురును మారిపోయిన సీమోను యొప్పేలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా అంటే సీమోను
సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని ఆ దూత చెప్పడం అనేది మనం చూస్తాం. దూత నోటి నుంచి ఆ చర్మకారుని పేరు పలకడం మరి మనం చూస్తున్నాం. మరి ఆయన చేసిన పని, ఆయన చేసిన పరిచర్య, ఆయన ఇచ్చిన ఆతిథ్యం అవన్నీ కూడా మరి పరలోకంలో మరి అవి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఇక్కడ మనం 3వ వచనంలో లేదా 4వ వచనం చదివినట్టుగా కొర్నేలు చేసిన ప్రార్థన, కొర్నేలు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి అని మనం దూత చెప్పినట్టుగానే మరి సీమోను చేసిన పరిచర్య కూడా, సీమోను చేసిన ఆతిథ్యం కూడా పరమందు దేవుడు చూస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం కదా. లోకంలో మరి మనం చేసే అది పని, ఆ పరిచర్య అది చిన్నదైనా పెద్దదైనా మరి దేవుడు వాటిని మరి జ్ఞాపకం ముందు ఉంచుకుంటాడు. దేవుడు వాటికి తగిన ప్రతిఫలం తగిన సమయంలో ఇస్తాడు అనేది మనం చూస్తున్నాం కదా. మరి మత్తయి సువార్తలో కూడా మరి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలం పోదని చెప్పిన ప్రభువును మరి మనం చూస్తాం. కాబట్టి మనం చేసే పరిచర్యకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మరి పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి మనము చేసే పనికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. 9-10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధ ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచున్న చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధులకు చేసే ఉపచారాన్ని దేవుడు మర్చేవాడు కాదు. దేవుని దూత ద్వారా మరి ఇక్కడ సీమోను పేరు పలకబడుతుంది. సీమోనుకు ఆ విషయం తెలియకపోవచ్చు. సీమోను పేతురుకు పరిచయం చేస్తున్నాడు అంతే. సీమోను తన ఇంట్లో చేర్చుకొని పరిచయం చేసేవాడుగా ఉన్నాడు తప్ప మరి దేవుని దూత నోట నుంచి కూడా మరి చర్మకారుని యొక్క పేరు మరి ఆ కొన్నేళ్ళకి తెలియబడిన మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం చేసే పరిచర్య మరి జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు మరి అన్యాయస్తుడు కాదు, తగిన సమయంలో ప్రతిఫలం ఇచ్చేవాడు అనే మాట మనం చూస్తున్నాం. మన పేర్లు మరి పరలోకంలో రాయబడి ఉంటాయి. మన పేర్లు జ్ఞాపకార్థంగా పరలోకానికి చేరుతాయి అనేది కదా మనం గమనిస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడిన సంతోషించని వారితో చెప్పాను. కాబట్టి శిష్యులు పరిచయం చేసి వచ్చినప్పుడు మరి ప్రభు చెప్తున్నమాట, అయినా మీ పేర్లు దయ్యములు మీకు లోబడి సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించని వారితో చెప్పాను. చర్మకారుని సీమోను యొక్క పేర్లు పరలోకమందు, ఆ పేరు పరలోకమందు వ్రాయబడినట్టుగా, పరలోకంలో జ్ఞాపకం చేయబడినట్టుగా పరలోకం నుండి వచ్చిన దూత కొర్నేలికి ఆయన పేరును మరి గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన పేర్లు మరి మన పరిచర్య మరి పరలోకానికి జ్ఞాపకార్థంగా చేరుతుంది అనేది మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవైందని యోదయను సుంటికను బతిమాలుకొంచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లో జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి పౌలుతో పాటు పరిచయం చేసిన వారిలో ఇక్కడ పౌలుకు సహకరించిన వారిలో మరి క్లెమెంతు ఇతర మరి యూదయ సుంటికే వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీల క్లెమెంతో నా ఇతర సహకారులతో సువార్త పని నాతో కూడా ప్రయాసపడ్డారు, వారికి సహాయం చేయమని వేడుకుంటున్నానంటూ మరి యూదయ సుంటికేని గురించి మాట్లాడుతూ ఆ సహకారుల పేర్లు
జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. వాటి పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాం, పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాం, పేర్లు పరలోకంలో మరి దేవుని నోట రావడం, దేవుని దూత నోట రావడం, దేవుని దూత మరి జ్ఞాపకం చేయడం అనేది సీమోను చేసిన పనికి ప్రతిఫలంగా మనం చూస్తా ఉన్నాం. బహుదినములు మరి సీమోను ఆయన చేర్చుకొని పరిచయం చేయడం అనే విషయం, పరలోకంలో తన పేరు రాయబడిన విషయం, మరి ఎంత గొప్ప ఘనత పేతురు సీమోను చర్మకారుడు సీమోను కలిగి ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. 6వ వచనంలోనే అపోస్తలుల 6వ వచనంలో మనం చూస్తే, మరి అతను సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుడు. 9:43లో కూడా చర్మకారులు అంటే కదా మనకు తెలుసు, మరి ఆ చర్మాల వ్యాపారం చేసేవారుగా ఉంటారు. మరి పొట్టేల చర్మాలు కావచ్చు, లేదా జీవాల చర్మాలు తెచ్చి దానంతా మరి శుభ్రం చేసి క్లీన్ చేసి ఎంతో మరి వారు ప్రయాసపడేవారుగా ఉంటారు. అలాంటి వారు సాధారణంగా మరి ఊర్లో ఉంచరు వాటిని, ఎందుకంటే ఊరి బయట పెట్టేస్తారు. ఆ చర్మాలు చేసే పని ఎంతో మరి బ్యాడ్ స్మెల్, దుర్వాసన కొడతా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఊరి బయట సముద్రపు ధరిన మరి ప్రత్యేకంగా ఆయన ఉన్నాడు. గొప్పలో విశ్వాసులు ఉన్నారు, గొప్పలో శిష్యులు ఉన్నారు. తబితాను బాగు చేసేటప్పుడు అనేకులు విశ్వాసం ఉంచారు. మరి తబిత చనిపోయినప్పుడు శిష్యులే మరి వృద్ధకు పిలిపించుకున్నారు. మరి అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నా కూడా మరి ఈ చర్మకారుడు మాత్రమే మరి పేతురుని ఆహ్వానించడం, పేతురుని చేర్చుకోవడం, పేతురు పరిచయం చేయడం అనేది మనం చూస్తున్నాం. ఊరి బయట ఒంటరిగా ఉన్నవాడుగా చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితి అయినా కూడా మరి పేతురుకు ఆయన పరిచయం చేసే విషయంలో ఎంతో మరి సహకారుగా ఉన్నట్టుగా మరి మనం చూస్తున్నాం. పేతురు కూడా మరి తను తగ్గించుకొని మరి అలాంటి పరిస్థితిలో ఆ వాసన వస్తూ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన వాటిని సహించిన వాడిగా కూడా పేతురును కూడా మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తలుల 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అపోస్తలుల 10వ అధ్యాయము మరి 9వ వచనాన్ని కూడా మనం చదివితే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణం సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కను. అతడు మిక్కిలి ఆకలి గోరిన భోజనము చేయగలను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబట్టి 4 చెంగులు పట్టి దిబ్బన్న పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూచున్నాను అని అంటుంది. మరి 9వ వచనంలో ప్రత్యేకంగా మనం గమనిస్తే, చర్మకారణ ఆ సీమోను ఇంట్లో పేతురు మరి ప్రార్థన చేసేవాడుగా మనం చూస్తాం. చర్మకారు సీమోను ఇంట ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చర్మకాడిని ఆ మిద్దె మీద ప్రార్థన చేయడానికి ఇంచుమించు 12 గంటలప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినవాడుగా మనం చూస్తాం. అది ఒక ప్రార్థన గృహంగా కూడా మరి మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చర్మకారుడే తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అయితే అది ప్రార్థన గృహంగా కూడా మారిపోయినట్టుగా మనం చూస్తాం. 9వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, మరి పౌలు దేవుని చేత పట్టబడినప్పుడు యూదా వాడన్న మరి థాట్స్ వాడిన యూదా ఇంట ఉన్నాడు, లేదా క్షమించండి యూదా అన్న వాని ఇంట ఉన్నాడు. దమస్కుకు వెళ్ళే మార్గంలో పేతురు లేదా పౌలు మరి యేసు ప్రభు చేత దర్శనము పొంది ఆ వెలుగు చూచి కింద పడినప్పుడు ఆయనతో ఉన్న సహకారులు ఆయన్ని మరి దమస్కుకు తీసుకువెళ్ళే పట్టణానికి. అక్కడ యూదా అను వాని ఇంట ఉన్నాడు. ఆ యూదా అను వాని ఇంట ఏం చేస్తున్నాడు కదా, 11వ వచనం మనం చూస్తే అననీయతో చెప్పిన మాటలు కదా ఇవి. అతడు ప్రభువా ఇదిగో ఉన్నాడు అన్నయ్య అన్నప్పుడు 11వ వచనంలో, ప్రభువు నీవు లేచి తిరునదల వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడిన సౌలు అనే వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని మనం చూస్తాం. ఆ గృహం యూదా వాని గృహం పౌలుకు ప్రార్థనా గృహంగా ఉంది, సౌలుకు ప్రార్థనా గృహంగా ఉంది. సీమోను చర్మకారుడైన సీమోను యొక్క గృహం మరి పేతురుకు తన పరిచర్య చేయడానికి లేదా తనకు మరి ఆ జరిగిన పరిచర్య విషయం ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో గడపడానికి ఒక మంచి గృహంగా, ప్రార్థనా గృహంగా కూడా
ఆ యొక్క సీమోను ఇచ్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన గృహంగా తన గృహాన్ని మార్చివేసిన వాడుగా మనం చూస్తున్నాం. తన ఇంటిని ప్రార్థన ఇంటిగా మార్చివేసిన వాడుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి 10వ వచనంలో మనం చూస్తే పేతురు ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలప్పుడు, పగలు ఇంచుమించు 12 గంటలప్పుడు మరి మిద్దె మీదకి ఎక్కాడు ప్రార్థన చేయడానికి. మరి 10వ వచనంలో మనం చూస్తాం, అతడు మిక్కిలి ఆకలి కొనగా. 10వ వచనంలో మనం చూస్తే ఇంటివారు భోజనం చేయగోరెను, ఇంటివారు సిద్ధము చేయుచుండగా. కాబట్టి పేతురుకు వారు 3 పూటల లేదా ఆయనకు ఆహారము సిద్ధపరిచేవారుగా. భోజనం బహుదినములు అక్కడ ఉన్నాడు. బహుదినములు ఆయనకు కావలసిన వసతి, కావలసిన సదుపాయం, ఆయనకు కావలసిన ఆహార పదార్థాలు మరి వారు సిద్ధము చేస్తున్నారు. మధ్యాహ్నం 12 అయింది, వారు భోజనం టైంకి వారు సిద్ధం చేస్తున్నారు. 12 గంటలప్పుడు ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. మరి ఆయన ప్రార్థన నుంచి కిందికి వస్తేనే ఆయనకు ఆహారం ఇవ్వాలి, ఆయనకు భోజనం సిద్ధం చేయాలని మరి చర్మకారుడైన సీమోను ఇంటివారు మరి ఆ పేతురు కోసము భోజనాన్ని వారు సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎంత ఓపిక, ఎంత మరి ఆ పరిచర్య భారం మరి వారు కలిగిన వారిగా ఉన్నారో ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి 3 పూట్ల ఆయనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి వారు ఆయన పట్ల ఆసక్తి కలిగి ఆ పరిచర్య చేయడం అనేది, ఆ భారంతో పరిచర్య చేయడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి చక్కని కుటుంబం, మరి సీమోను యొక్క మరి భార్య కావచ్చు, లేదా వారికి సంతానం కావచ్చు, మరి ఆ ఇంటి వారు మరి వారికి భోజనం చేస్తున్నారు. ఆ ఇంటి వారు కూడా మరి సీమోన్తో పాటు ఆ కుటుంబం వారు కూడా మరి ప్రభువుని యేసు విశ్వాసం ఉంచేవారుగా మనకు కనిపిస్తుంది. భారముతో మరి ఆ పేతురును వారు మరి చూసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. పేతురుకు వారు చక్కగా మరి టయానికి ఏమి కావాలో అది అందించిన వారుగా మనం చూస్తాం. నేటి దినాల్లో కూడా అనేక మంది దైవజనులు వారి సాక్ష్యాలు మనం విన్నప్పుడు, గొప్ప దైవజనుల దగ్గర పరిచయం చేసే చాలా మంది మరి ఎంతో మరి చక్కగా వారికి తాము నమ్మకంగా సమయానికి కావాల్సిన అందించి వారిని పరిచయంలో బలపరిచే వారిని కూడా అనేక మందిని మనం చూస్తాం. అనేక కుటుంబాలు కావచ్చు, గృహాలు కావచ్చు, దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు మరి తాము అప్పగించుకొని భారంతో పరిచయం చేసే కుటుంబాలు నేటికి కూడా ఉన్నాయి. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాలు అలాంటి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా, అలాగూ భారంతో ఆసక్తి కలిగి మరి అందరికీ మరి పరిచయం చేసే గృహాలుగా, ప్రార్థనా గృహాలుగా ఉండాలనేది మనం చూస్తాం. మరి ఊరి బయట మరి ఒంటరిగా ఉన్న మరి ఊర్లో అనేక మంది విశ్వాసులను ఆయన చేర్చుకున్న ఆతిథ్యం కూడా మరి బహుదినములు ఉన్నా కూడా ఆయన ఎంతో సంతోషంగా పేతును చూసుకోవడం అనే విషయం కూడా ఇక్కడ మరి మనం గమనిస్తున్నాం. పేతురును చూసుకోవడం మాత్రమే కాదు కదా, మనం గమనిస్తే ఆ గృహంలో పేతురును చూసుకున్నారు, అంత మాత్రమే కాదు కదా. 22వ వచనం చూడండి, 21, 22 వచనాలు మనం గమనిస్తే, లేదా 19 వచ్చి చదువుతాను. పేతురు ఆ దర్శనం గురించి యోచించుకొనుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పున్నారు. పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదకువారని నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవారును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడైన సేనాధిపతియు అగు కొర్నేలియును అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినబడిన ప్రస్తుత దూత వలన బోధింపని చెప్పాను. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను అని మనకు. పేతురుకు భోజనం సిద్ధం చేస్తున్న కుటుంబం మరి పేతురుకు మాత్రమే కాదు, మరి కైసరయ నుంచి కొర్నేలియు పంపిన మనుషులు 3 పేతురు కోసం వెళ్ళారు. పేతురును ఇంటికి ఆహ్వానించడానికి వెళ్ళారు. మరి పైన పేతురు మిద్దె మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ చెప్పాడు, కిందికి వెళ్ళు, కింద 3 మనుషులు నీ కోసం వెతుకుతూ ఉండా అని చెప్పినప్పుడు పేతురు కిందికి వచ్చాడు. మరి వాడిని అడిగాడు, మీరు వెతికే మనుషులు నేనే, ఏం కావాలంటే వారు చెప్పినప్పుడు మరి వారిని కూడా చేర్చుకోవడం, మరి వారికి కూడా మరి ఆ కుటుంబం వారు సీమోను కుటుంబం వారు చర్మకారుడైన సీమోను కుటుంబం వారు ఆతిథ్యం ఇవ్వడం,
మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎంత మంచి అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి మీద ఉన్న దినాల్లో మార్క్సు వార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కపెర్నహూములో మరి ఆయన ఒక ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంట్లో ఉన్నాడని తెలిసి మరి వినవచ్చినప్పుడు అనేక మంది ఆ ఇంటికి చేరి వచ్చారని మనం చూస్తాం. అనేక మంది చేరి వచ్చారు. ఆ గృహంలో మరి స్థలము లేదు. ఆ ఊరి వారు ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నారని వినవచ్చినప్పుడు ఒక నలుగురు వ్యక్తులు పక్షవాగులను మోసుకొని వచ్చారు. మనకు తెలుసు ఆ విషయాలు. మార్క్సు వార్త 2వ అధ్యాయం మనం చూస్తాం. ఇల్లంతా కూడా మరి అనేక మంది చేత నింపబడినట్టుగా మనం చూస్తాం. ఆ ఇంటిని వారు మరి దేవుని వాక్యపరిచయం వారు ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. ఆ పైన కప్పు విప్పుతున్నా కూడా మరి ఏ మాట కూడా వారు మాట్లాడినట్టుగా ఆ ఆ కప్పు విప్పి ఆ యొక్క వ్యక్తిని పక్షవాగుల వారిని కిందికి దించుతున్నప్పుడు కూడా ఆ విప్పి సందు చేసి ఏం చేస్తున్నా కూడా గృహం యజమాని ఏమాత్రం కూడా అన్నట్టుగా ఎంతో సమస్తాన్ని సహించిన వాడుగా భరించిన వాడుగా ప్రభు కోసము మరి ఆ ఇంటి ఇచ్చిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కూడా సీమోను ఇండ్లు చర్మకారుని సీమోను ఇండ్లు కూడా అలాగే మనం గమనిస్తాం. ఆ ఇంటికి పేతురు మాత్రమే కాదు, మరి ఎంతమంది వచ్చినా కూడా చేర్చుకోగలిగిన శక్తి, చేర్చుకోగలిగిన మరి ఆ యొక్క భారం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. చేర్చుకోగలిగిన మరి ఆ యొక్క శక్తి కలిగిన వాడుగా ఈ సీమోను మనం చూస్తున్నాం. కాబట్టి వచ్చిన వారు కూడా ఆతిథ్యం ఇస్తా ఉన్నారు. మన గృహాల్లో మనం చేర్చుకోవడం, మన గృహాల్లో మరి ప్రార్థన పరిచర్య జరిగించుకోవడం, మన గృహాల్లో అనేక మందికి మరి సాక్షులుగా ఉండడం, అనేక మందిని పిలిపించుకోవడం, దేవుని వాక్యాన్ని పఠించడం అనేది అది ఎంతో మంచి మరి అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి చర్మకారుని సీమోను విషయం మరి మనం గమనిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఉదయకాలం. తర్వాత మరి చివరిగా మనం గమనిస్తే మరి చర్మకారున సీమోను ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఆ మిద్దె మీదనే మరి పేతురు గారికి ఒక మంచి దర్శనం కలిగినట్టుగా మనం చూస్తాం కదా. పేతురుకు మరి ఆ మిద్దె మీద ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఒక మంచి దర్శనం కలిగింది కదా. 11వ వచనం నుంచి మనం చూద్దాం. ఆకాశం తెరవబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధుల పాత్ర భూమి మీదకి దిగివచ్చి చూచెను. అందులో భూమి మీద సకల విధులను చతుష్పాద జంతువులను, రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ ముమ్మారు జరిగను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమో ఎండును అని తనకు ఎటు తోచకి ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురును మార్పులు సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా, ఆత్మ ఎదుగో, 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపినానని అతనితో చెప్పాను. కాబట్టి పేతురు ఆ సీమోను ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చాడు. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. అంత మాత్రం దేవుని దర్శనం కూడా ఆ గృహంలో మరి జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఆ దర్శనంలో పేతురు పొందిన దర్శనం కూడా ఒక గొప్ప అనుభవం, ఒక నూతన మరి అధ్యాయానికి నాంది పడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మరి అంతవరకు యూదులు మాత్రమే ఇప్పుడు విశ్వాసం ఉంచారు. మరి కొర్నేలి, మరి కైసరు నుంచి పంపబడిన మనుషులు కొర్నేలి ఇంటికి ఆహ్వానించడానికి వచ్చారు. దాన్ని ముందుగానే ప్రభు పేతురుకు దర్శనం రూపుగా తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆకలి మరి కొన్నాడు, విపరీతమైన ఆకలి వేసింది. మరి ఆయన భోజనం చేయగోరాడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు. మరి ప్రార్థన సమయంలో ఆయన భోజనం ఆకలి వేసింది. మరి అప్పుడే ఆకాశం తెరవబడ్డం, మరి 4 చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి ఒక పాత్ర పైనుంచి రావడం మరి ఆయన దర్శనంలో చూశాడు. ఆ పాత్రలో మరి సకల చతుష్పాద జంతువులు, రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. మరి పైనుండి ఒక శబ్దం వచ్చింది, పేతురు మరి వీటిని చంపుకొని తినమని అది ఆ శబ్దం వచ్చింది. పేతురు అన్నాడు, అయ్యా
మరి నేను ప్రభువా, పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధం నేను ఎప్పుడు తినలేదు అన్నాడు. అయితే దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధముగా ఎంచవద్దనేది మరలా రెండవ మారు శబ్దం వినపడింది. అలాగ ముమ్మారు 3 సార్లు మరి అలాగూ ప్రభువు తినమండం, మరి పేతురు వద్దన్నాం. ప్రభువు తినాలి అని చెప్పడం, పేతురు వద్దని చెప్పడం, ప్రభువు తినమని చెప్పడం, పేతురు వద్దని ముమ్మారు మరి అలాగ జరిగింది. 3 సార్లు కూడా పేతురు వద్దు అన్నాడు. అయితే ప్రభు ముమ్మారు చెప్పాడు, అది దేవుడు పవిత్రపరిచినవి, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధంగా ఎంచొద్దు. మరి దానికి అర్థం ఏమై ఉంటుందో, ఈ దర్శనం యొక్క భావం ఏంటో ఆయనకు అర్థం కాలేదు. ఎప్పుడైతే కొర్నేలు దగ్గర పంపన్న మనుషులు ఆ చర్మకారుడైన సీమోను ఇంటికి వచ్చారో, ఆ ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆయనకు ఆ విషయము, ఆ మనుషులు వచ్చిన కారణం ఏంటో తెలియచేయబడినప్పుడు ఆ దర్శనం యొక్క భావం అర్థమైపోయింది. ఆ విషయాన్నే పేతురు 26వ వచనంలో చెప్తున్నాడు కదా, 26వ వచనంలో, అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడింట చూచున్నాం. అప్పుడు అతను అన్నజాతి వానితో సహవాసం చేయటను, అట్టవాన్ని ముట్టుకుంటేను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు నీవు అనేను అపిత్రుడు నేను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలువన పితరులు దానిని గురించి అడుగుచున్నాను వారితో చెప్పాను. కాబట్టి చర్మకాంటి దగ్గర ఉన్న సందర్భంలోనే దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని లేదా ఒక గొప్ప దర్శనాన్ని చూపిస్తూ మరి దేవుడు మరి చేయబోయే కార్యం, మరి అన్ని జనుల పట్ల, యూదేతరుల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన బయలుపరుస్తూ అన్యులు కూడా మరి ప్రభువుని విశ్వాసం ఉంచే వారిగా ఉన్నారు. వారు కూడా మరి నిజమైన దేవుణ్ణి ఎరగాలి, వారు కూడా ప్రభువుని ఎరగాలి, వారు కూడా ప్రభువులోకి రావాలి, మరి లోకమంతటా సువార్త వినిపించబడాలి కదా. అపోస్తలుల 1వ అధ్యాయంలో ఏదో చెప్పినట్టుగా మీరు మరి భూదిగమంతటా నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పినట్టుగా యూదయ, సమరయ, దేశం అంతటా, ప్రపంచం అంతటా, భూలోకం అంతటా నాకు సాక్షి ఉంటారని చెప్పినట్టుగా మరి మరి ఇక్కడ ప్రారంభంలో కన్యజీవున కొర్నేలి మరి దేవుని ఎదిలో విశ్వాసం ఉంచి మరి ఇటలీ సైన్యంలో పనిచేస్తున్న ఒక అన్యుడుగా ఉన్నాడు. కైసరలో నివసిస్తున్నాడు, కైసరలో ఆయన డ్యూటీ చేస్తున్నాడు. అయితే దేవునికి భయపడేవాడు, దేవుని ఎరిగినవాడు, ఎలాగో ఆరాధించాలో, ఎలాగో భక్తి చేయాలో, ఎలాగో ప్రభుని గణపరచాలో మరి తెలియనివాడు. ప్రభుని సంపూర్తిగా ఎరగడానికి ఉద్దేశంగా మరి పేతురును దేవుడు పంపించడానికి ఉద్దేశం కలిగి కొర్నేలి పట్ల రక్షణ ప్రణాళికలు కలిగిన ప్రభు మరి అక్కడికి పేతురును పంపించడం, అలాగూ ఆ సీమోను యొక్క ఇల్లు మరి ఒక అన్య జనుల రక్షణార్థమై ద్వారం తెరిచేదానికి ఒక ప్రణాళికగా అక్కడ దర్శనం కలగడం అనేది మనం చూస్తున్నాం. అది ఇదే 36వ వచనంలో కదా మనకు తెలుసున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి పేతురు అక్కడ చెప్పడం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు లోక రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కేవలం యూదులకు మాత్రమే కాదు. మరి ఆయన మరి సమస్త మానవాళికి రక్షణ అర్థమై ఈ లోకాన్ని దిగి వచ్చాడు. మరి యూదేతు మనకు కూడా గొప్ప భాగ్యం, ధన్యత మనకి ఇచ్చాడు. మరి అటువంటి వాటిలో మొట్టమొదటిగా కొర్నేలి రక్షణ పొందడం అనేది దేవుని చేత మరి పేతురుకు దర్శనము కలగడం అనేది సీమోను ఇంటి దగ్గర ఉండగా కలగడం అనేది మనం సీమోను యొక్క అనుభవం మరి మనం గమనించినప్పుడు ఈ 4 లేదా 5 విషయాలు మనము మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సీమోను మరి యొప్పేలో చేసిన ఆ కార్యము ద్వారా మరి రక్షణ పొందిన విశ్వాసైన మరి సీమోను పేతురుకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మరి ఎంత గొప్ప అనుభవాలు ఆయన ద్వారా జరిగాయో, ఆయన పేరు పరలోకంలో రాయబడినట్టుగా, ఆయన గృహము ప్రార్థన గృహంగా చేయబడినట్టుగా, ఆయన గృహము మరి అన్యులకు రక్షణ స్వార్థ పఠించడానికి ప్రణాళిక కలిగిన ప్రభు యొక్క దర్శనానికి నాంది పడినట్టుగా, ఇవన్నీ కూడా మరి ఆ సీమోను దగ్గర ఉండగా ప్రభు కార్యం జరిగించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లోకానికి చాటి చెప్పే అనుభవాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత గొప్ప ధనుడైన మరి చర్మకారుడు సీమోను జీవితాన్ని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం కూడా మనకున్న సమయాన్ని, మనకున్న మరి ఆ గృహాన్ని, మనకున్న దేవుడు మనకిచ్చిన మరి జ్ఞానం చొప్పున
మనం కూడా మరి ఆ శూన్యమురాలు వలె, లూదియ వలె, సీమోను చర్మకారుని సీమోను వలె విశ్వాసం మాత్రం కాదు, క్రియలు కూడా మరి మనం కలిగిన వారంగా ఉండడం మంచిది. ఒకవేళ అనేక మంది శిష్యులు ఉన్నారు, అయితే సీమోను మాత్రమే పేతురును చేర్చుకున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 దినాలు కాదు, బహుదినములు ఉన్న ఎంతో ఆసక్తిగా సమయానికి ఆయనకు అన్ని సిద్ధం చేసి, ఆహారం సిద్ధం చేస్తూ ఆయన పరిచయకు ఏ ఆటంకం లేకుండా మరి వారు ఉండడం అనేది చాలా గొప్ప ధన్యకరమైన జీవితంగా మరి సీమోను చూస్తున్నాం. కాబట్టి ఆ గృహములు మరి దేవుని యొక్క శుభం ఆ ఇంటికి వెళ్ళింది. ప్రభువు చెప్పినట్టుగా మత్తయి సువార్తలో దేవుని యొక్క సమాధానం ఆ ఇంటికి వెళ్ళింది. కాబట్టి మన గృహాలు శుభమైన గృహాలుగా, అనేకులకు తెరిచిన గృహాలుగా, ప్రార్థనా గృహాలుగా, సమాధానం కలిగిన గృహాలుగా, అనేకులు రక్షణ ప్రణాళిక సిద్ధపరిచిన గృహాలుగా మన గృహాలు ఉండాలని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మనము దేవుని కొరకు రాబోతున్న జీవించడానికి మరి దేవుడు మనల్ని బలపరిచి భద్రపరిచి చర్మకారు సీమోను వల్లే మనల్ని మరి నడిపించి వాడుకొనుగాక. దేవుడు ఈ కొత్త తలంపులను మన కొరకు దీవించుగాక. ఈ సమయం ఇచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతతో ముగిస్తుంది. ప్రభువునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి చేర్చుకొనట ద్వారా దేవుని పిల్లలను, మన కుటుంబాలు ఎలా ఆశీర్వాదాలు అనుభవిస్తామో, చేర్చుకొని వారు ఎలా అనేకులకు ప్రభుని పరిచయం చేసి ప్రభు కార్యాల కొరకై సిద్ధపడ్డారు. చాలా కుటుంబాలను గురించి మనం విన్నాం. మన కుటుంబాలు, మన గృహాలు కూడా అలాగే ప్రభు పిల్లలను చేర్చుకొని పరిచర్యలో, సేవలో, మనకున్నవి, మనకు కలిగినవి ప్రభు పని కొరకు ఖర్చు పడుతూ, ప్రభు ప్రేమను చూపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండాలి అని ఈ దినం ప్రభు మనకు నేర్పారు. అలాగూ మనం ప్రభుని మహింపరుద్దాం. చక్కని వాక్య తలంపులు అందించిన డేవిడ్ అన్న వందనాలను అందరి తరపున వందనాలు. ఓకేనా, ప్రార్థన చేసుకొని పరిచయను మనం ముగిద్దాం. అహరోను కంభము నుంచి ఉన్నారు, సిబిఎం అహరోన్ అన్న ప్రార్థన చేస్తారు. అహరోన్ అన్న అడ్మిట్ అవ్వలేదన్నా. మరొక పేరు చెప్దామా? అంతే. ఓకే, డి శివయ్య అన్న ప్రార్థన చేస్తారు. శివయ్య అన్న. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రములు నాన్న. ఇంతవరకు దాసుని ద్వారా అనేక అంశాలు విన్నాం. అవును ప్రభువా, చేర్చుకోవడకు ఓ ప్రాముఖ్యమైన అంశాలు విన్నాం. దాసుని వాడుకున్నను బట్టి వందనాలు చెల్లించుతూ ఉన్నాం ప్రభువా. మీరు గొప్ప దేవుడవు, గొప్ప రాజు నాన్న. ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడు, సైనికులకు అధిపతైన తండ్రి, నీ బంగారు పాదములు పట్టుకొని బతిమాలుకుంటున్నాము నాన్న. దినదినము 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో జూన్ జరుగుతున్న విధానానికి నీకు వందనాలు. ఇది గొప్ప విషయము. నడిపిస్తున్న నీ దాసుడు వనవాసాలను బట్టి వందనాలు. ఈరోజు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న ఇల్జాబాబును బట్టి వందనాలు. చేరిన నైనా దాసులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఉన్నాం. మీరు గొప్ప దేవా, గొప్ప రాజానికి స్తుతులు, స్తోత్రములు నాన్న. లోకంలోకి వెళుతున్నాం, లోకంలో కలిసిపోకుండా నీ కృపతో మమ్మల్ని నింపండి నాన్న. సహాయం అనుకరించండి నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి నా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన శివయ్య అన్న వందనాలన్నా. వందనాలు.
ఈరోజు 4426వ రోజును దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించారు. ప్రార్థన చేసిన అక్కిపోగు ఏసేపన్నకు, అలాగే పాట పాడి ప్రభుని మహింపరిచిన రూపసన్నకు, వాక్యం కొరకు ప్రార్థించిన ఎరపరెడ్డన్నకు, అలాగే వాక్య సందేశం అందించిన కొటారి డేవిడ్ అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన శివయ్యన్నకు, విన్నా మీ అందరికీ నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలు బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాను. వందనాలనా? వందనాలు.